తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీవాస్తవ్ గారు. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చాలా సినిమాలకు పనిచేశారు. ఆయన స్వతహాగా ఒక డైరెక్టర్ అనమాట. తనీష్తో ఒక సినిమా కూడా చేయడం జరిగింది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీ గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. ఏంటి 600 కిలోమీటర్ల పాదయాత్ర ఏంటి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో చేశారని తెలిసింది. ఏంటి అసలు ఇన్సిడెంట్ ఏంటి, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, రిలేషన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారితో? నాకు వైఎస్ఆర్సీపీ ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇది ప్రచారం పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓట్లు చెల్లనివ్వను అనేటప్పటికీ అంతా ఒక మూమెంట్ వచ్చింది. బట్ అదే టైంలో ఈ గాజు గ్లాస్ రావట్లేదని గుర్తు గాజు గ్లాస్ గుర్తు జనసేనకి రావట్లేదని చెప్పేసి చాలా ఇదైందండి. అయ్యేటప్పటికీ మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నన్ను ఇంకెవరు గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ గెలవడు ఈసారి, మళ్ళీ ఏదో గుర్తిస్తారు, ఎవరైనా నిలబడినా కానీ 30 మంది 40 మంది నిలబడుతున్నా వాళ్ళు రకరకాల గుర్తులు వస్తాయి. ఏ గుర్తుకి వెయ్యాలో ఏంటో కూడా తెలియకో కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఈసారి కూడా అవుట్, మీ వాడు అయిపోయాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగిందండి. ఓకే, ఒక రకంగా అవమానించారు. మిమ్మల్ని అవమానించారు. మీకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అండి. ఫస్ట్ జనసేన పార్టీ పెట్టినప్పుడే సభ్యత్వం తీసుకున్నాను నేను, స్టార్టింగ్లోనే. ఓకే, తీసుకుని ఆయన అంటే కొద్దిగా అభిమానం మనకి. సరే, ఎప్పుడైతే వీళ్ళంతా అవమానించారో నాకు కొద్దిగా బాధ అనిపించింది. ఇతను పాపం ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఏ వ్యక్తి కూడా పార్టీని నడపలేడు సార్. ఆ ప్లేస్లో 2 సీట్లు ఆయన ఓడిపోయి ఎవ్వరు గెలవకోకుండా అలా ఉండేటప్పటికీ ఏ వ్యక్తి కూడా 10 రోజులు కూడా నడపరు. అటువంటి వ్యక్తి 10 ఏళ్ళు నడిపి జనసేనకి గాజు గ్లాస్ అని తీసుకెళ్ళి జనాల్లోకి తీసుకెళ్తే ఆ గుర్తు ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇవ్వట్లేదు అనేటప్పటికీ చాలా బాధ అనిపించింది. ఈసారి మళ్ళీ ఓడిపోతాడతాను అనేసి ఫీలింగ్ వచ్చిందండి నాకు. వచ్చి ఏం చేయాలని చెప్పేసి అప్పటికప్పుడు ఆ నైటే నాకు చాలా బాధ అనిపించింది. వీళ్ళు అవమానించడం కానీ ఇంకోటి కానీ. నేను వెంకటేశ్వర స్వామి భక్తుని, ఒకటే ఆయన మీద భారం వేసానండి. వేసి వెంటనే గోవిందమాల ఇక్కడ మనకి కర్మన్ ఘాట్లో గ్యార గోపాల స్వామి అని ఉంటారు. ఆయన నిత్యం గోవిందమాలలోనే ఉంటారు. ఆ గురుస్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా వెళ్తున్నానంటే 21 రోజులు వేసుకో, ఏంటి అంత కఠినమైంది నీకు నిర్ణయం, ఒక్కడవే వెళ్ళటం ఏంటి, తిరుపతి 650 కిలోమీటర్లు, ఏమన్నా వెళ్దాము అంటే మనం ఒక 50-60 మంది కలిసి కొన్ని వ్యాన్లు పెట్టుకొని వెళ్దాము, నువ్వు ఒక్కడ వెళ్ళను. లేదండి నా పర్సనల్ సార్ ఇది, నేను ఒక్కనే వెళ్దాం అనుకుంటున్నాం అంటే సరే జాగ్రత్త అని చెప్పేసి ఆయన గోవిందమాల వేయటం జరిగిందండి నాకు. ఆ గోవిందమాలలోనే నేను తిరుపతి ఉండిలో ఏదైతే మన సింబల్ ఉందో గాజు గ్లాసు, అది పెట్టుకొని ఇరుముల్లో పెట్టుకొని అక్కడ వరకు తీసుకెళ్ళి స్వామివారికి సమర్పిద్దామని చెప్పేసి ఐడియా ఉందండి. కానీ గాజు గ్లాస్ వేస్తే ఆ కౌంటింగ్ చేసేవాళ్ళు పక్క పడేస్తారు దాన్ని. దాంతో ఏం చేయాలని చెప్పేసి ఒక వెండి గ్లాసు, ఒక ఇత్తడి గ్లాసు, ఇత్తడిది గ్లాస్తో 2 చేపించానండి. సేమ్ సింబల్ చేపించి ఇరుముల్లో పెట్టి స్వామివారికి సమర్పించానండి. సమర్పించి వచ్చాను. వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే ఎక్కడైతే జనసేన వాళ్ళు నిలబడుతున్నారో, ఎక్కడైతే నిలబడతారో వాళ్ళకి మాత్రం గాజు గ్లాస్ ఉంది, మిగతా చోట ఎవరికైనా ఇచ్చుకొని అని చెప్పేసి డిక్లరేషన్ వచ్చిందండి. ఇట్లా నేను వెళ్ళటం జరిగింది సార్. అది ఎందుకు మీ పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయ్యారు? లేదు సార్, అంటే నేను ఆయనతో ఎప్పుడు కూడా ఏ సినిమా కూడా చేయలేదు. ఆయన దగ్గర ఏదో పవర్ సార్. అది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్ల నుంచి నడుపుతూ ఎంతో సేవలు చేసినప్పుడు చిరంజీవి గారే ఉన్నారు, పార్టీ పెట్టారు, 18 సీట్లు వచ్చినాయి, బీసీలకి 100 సీట్లు ఇచ్చాడు ఆయన, 100 పైన ఇచ్చినా కానీ ఆయన కూడా ఉండనివ్వలేదు. ఆ 18 మంది కూడా గెలిచిన తర్వాత వెళ్ళిపోవడానికి రెడీ అయినప్పుడు పార్టీ తప్పని పరిస్థితిలో చిరంజీవి గారు కలిపేయడం జరిగింది. తను 5 ఏళ్ళు ఎలాగోలా ఉండి ఇక మనం నడపలేము, వీళ్ళకి ఇంతకన్నా ఇంకేం సార్. అప్పటికే తనకు ఎదురుగా ఇద్దరు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎంతో సంపాదించుకున్న వ్యక్తులే వాళ్ళు. ఒక సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చి ఎంతో సంపాదించుకున్నారు. ఈయన ప్రజాసేవ చేస్తూ బ్లడ్ బ్యాంకు అవన్నీ పెడుతూ ఆయనకి చేతనైంది అందరూ ప్రతి ఒక్కళ్ళకి. ఇండస్ట్రీలో కూడా మీరు చూశారు, కోవిడ్ టైంలో కూడా 3 సార్లు అండి 3,000 పైనే ఒక్కొక్కసారికి. అంత మాకు సామాగ్రి మామూలుగా వంట పచారీ సామాన్లు మొత్తం అన్నీ ఇంటికి చేర్చారండి వాళ్ళు. ఆ మెడిసిన్ ఇవ్వటం కానీ, ఆక్సిజన్ సప్లై చేయడం కానీ అన్నీ చేసిన అటువంటి వ్యక్తినే మనం గెలిపించుకోలేకపోయాం. చూసారు, ఆయన కూడా మనకి దీనికి సెట్ కాదనుకున్నారు,
డ్రాప్ అయిపోయారు. ఓకే. ఈ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఇందాక మాట అన్నారు, ఎందుకు మీరు ఆకర్షింపబడ్డారని అంటే ఆయన ద్వేషించిన వాళ్ళని ప్రేమిస్తారు సార్. ఎక్కడైతే అతన్ని 2 సీట్లు కూడా ఓడించారో వాళ్ళనే ప్రేమిస్తాడు. అటువంటి వ్యక్తి మామూలుగా మనుషుల్లో చాలా తక్కువ ఉంటారు సార్. ఏపీలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే మనమే వేస్తాం ఓటు, మనమే ఆ వ్యక్తికి వేస్తాం, ఈ వ్యక్తి వేస్తాం. వ్యక్తులు ఎక్కడి నుంచి మారరు, వాళ్ళే ఉంటారు. ఒకసారి ఇంకో పార్టీకి వేసినా, ఇంకో పార్టీకి వేసినా, ఏ పార్టీకి వేసినా వాళ్ళే. ఓకే. మనకి ఏ అరేబియా నుంచో ఎక్కడి నుంచో రారు, వీళ్ళే వస్తారు. వాళ్ళ ఒక మనుషుల్ని, ఆయన మనిషిని ప్రేమిస్తాడండి. తనని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఒక్క మాట అనుకోకుండా వాళ్ళనే ప్రేమించే వ్యక్తి నాకు తెలిసి ఎవరు ఉండరు సార్, తక్కువ ఉన్నా కానీ అటువంటి వ్యక్తి. అందు గురించి నాకు ఆయన చేసే, ఇప్పుడు ఆయన ఎవరు సార్, ఈ రైతులకు కానీ వాళ్ళకి కానీ తన ఏవైతే పిల్లల పేర్ల మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా తీసేసి ఖర్చు పెట్టడం, కౌలు రైతులకు ఇవ్వటం కానీ, అక్కడ పడవలు తగలబడిపోతే వాళ్ళకి ఇవ్వటం కానీ, మత్స్యకారులకి, ఇట్లా అంత చేసే వ్యక్తులు కూడా కష్టం. అయితే ఆ సేవ అనేది పక్క తీయండి. ఇతను నాకు మెయిన్ అట్రాక్ట్ అయింది అదే సార్. ఏంటంటే తను తిట్టిన వాళ్ళని కూడా ప్రేమిస్తూ ఉంటాడు. ఇప్పుడు అలీ గారు కానీ, పృథ్వీ గారు కానీ భయంకరంగా ఎంతో ప్రెస్ మీట్లో అందరికి మీకు తెలిసింది. చేసినా కానీ తన సినిమాల్లో పెట్టుకుని వాళ్ళతో యాక్టింగ్ చేశాడు. ఆయన మనిషిని ప్రేమిస్తాడు, వాళ్ళు ఏంటి అనేది కాదు. తిట్టినా కానీ అటువంటి అందు గురించి ఆ ఒక్క క్వాలిటీ నాకు బాగా నచ్చింది సార్.